అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన ప్రతి అప్డేట్ అందిస్తూ, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకెళ్తే జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో 24 నియోజకవర్గాలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల సర్వే అయితే దాదాపు 2-3 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలనలో మరియు అప్లై చేసుకున్నారో వారందరూ కూడా మీ ఇంటికి సర్వేకి వచ్చారా లేదా అనేటువంటి దాన్ని కూడా నిర్ధారణ చేసుకోండి. ఒకవేళ సర్వేకి రాకపోతే మీ వార్డు డిప్యూటీ కమిషనర్ గారిని కలిసి వైట్ పేపర్ మీద రాసి వెంటనే దరఖాస్తు కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. వెంటనే మళ్ళీ మీ వార్డు డిప్యూటీ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇక 2-3 రోజుల్లో సర్వే అయితే పూర్తవుతుంది. ఇక ఈ ఫిబ్రవరి 10 తర్వాత ఏ తేదీలోనైనా మరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వార్డు సభలు నిర్వహిస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా మీ వార్డు అధికారులతో, మీ వార్డు ప్రతినిధులతో రెడీగా ఉండండి. మీరు ఒకవేళ లోకల్లో లేకపోయినా కానీ మీ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కలిసినట్టు పెట్టుకోండి. మీ ఆధారు, ఫోన్ నెంబరు, తర్వాత అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ కూడా అన్నీ అప్డేట్ చేసుకొని రెడీగా ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే రేషన్ కార్డులకు సంబంధించి కూడా జీహెచ్ఎంసీ పరిధిలో అనేక మంది అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి నిన్న మీ సేవలో అప్లై చేసుకోండి, కొత్త రేషన్ కార్డులు కావాల్సిన వారు అని చెప్పారు. మళ్ళీ వెంటనే దాన్ని ఒక రోజులోనే వెబ్సైట్ అయితే క్లోజ్ చేసేసారు. కాబట్టి మీ సేవలో కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఇక ప్రజాపాలనలో ఎవరైతే రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్నారో వారందరి అప్లికేషన్లను ప్రభుత్వం వారే మీ సేవ ద్వారా ఆన్లైన్ చేస్తాము. ప్రజలైతే ఎవరు కూడా మీ సేవలో అప్లై చేసుకునే అవకాశం లేదని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఈ రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసిందని చెప్పేసేటువంటి పుకార్లు పుట్టుకొచ్చాయి. అవి కూడా వాస్తవం కాదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా ప్రకటించింది. ఇది రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుందని చెప్తుంది. ఇంకా ఎవరైనా రేషన్ కార్డులు అప్లై చేసుకోకపోతే వార్డు సభల్లో మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటాము అని చెప్తున్నారు. కాబట్టి ఇది నిరంతరం సాగుతుందని చెప్తుంది. ప్రస్తుతానికైతే మీ సేవలో ఎలాంటి అప్లికేషన్లు తీసుకోవడానికి వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది. ఇక రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణపై పూటకొక ప్రకటనతో, గంటకొక ప్రకటనతో ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇక ప్రజలెవరు కూడా మీ సేవ చుట్టూ తిరగొద్దని చెప్పేసి చెప్తున్నారు. ఇక అర్హులైన పేదలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి కొత్త రేషన్ కార్డులకు మీ సేవ కార్యాలయాల్లో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో ప్రజలు శనివారం ఉదయాన్నే తమ పరిధిలోని మీ సేవలకు చేరుకున్నారు. కానీ అప్పటికే ప్రభుత్వం కొత్త దరఖాస్తుల స్వీకరణకు ఉపసంహరిస్తూ చర్యలు తీసుకోవడంతో సిబ్బంది కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు అయితే తీసుకోవడానికి నిరాకరించారు. ప్రభుత్వం ప్రకటించిందని చెప్పడం సిబ్బంది వాస్తవమేనని, కానీ వెంటనే ఒక వెబ్సైట్ని తొలగించారని చెప్పినా ప్రజలందరూ వినక అంత గందరగోళం అయితే నెలకొన్నది మీ సేవా సెంటర్లో. కాబట్టి కూకట్పల్లి ఏరియా దాదాపు జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని ఏరియాలో కూడా ఈ విధంగానే వెబ్సైట్లన్నీ కూడా క్లోజ్ అయ్యాయని చెప్పేసి ప్రజలందరూ కూడా తీవ్ర నిరాశకు అయితే గురయ్యారు. ఇక బాలానగర్ పౌర సరఫరా సర్కిల్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల జారీపై నెలకొన్న వివాదం గురించి చూస్తే చాలా ఉన్నాయి. దాదాపు సిటీ వ్యాప్తంగా కూడా రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వార్డు సభల్లో అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక చార్మినార్లో వేగవంతంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే. చార్మినార్ డిప్యూటీ కమిషనర్ సరిత జీహెచ్ఎంసీ పరిధిలోని చార్మినార్ సర్కిల్ 9 పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగవంతంగా సాగుతుందని, దాదాపు ప్రస్తుతం కేవలం 8% దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. వాటిని త్వరలో 2-3 రోజుల్లో పరిశీలన పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సర్వే నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రానున్న 2 రోజుల్లోనే ఈ ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేస్తామని ఆమె వెల్లడించారు. త్వరలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వార్డు సభలను ఏర్పాటు చేసి అర్హులైన వారి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఆ సభల్లోనే రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను కూడా అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఇక్కడ చార్మినార్ డిప్యూటీ కమిషనర్ సరిత గారు తెలియజేస్తున్నారు. ఈ విధంగా అన్ని వార్డులకు సంబంధించి కూడా దాదాపు 3-4 రోజుల్లో పూర్తిగా సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, రేషన్ కార్డుల సర్వే పూర్తవుతుంది. తర్వాత ఆ వార్డు సభలు అయితే ఫిబ్రవరి 10 తర్వాత ఎప్పుడైనా పెట్టొచ్చు, ఏ తేదీలోనైనా పెట్టొచ్చు అని చెప్పేసి అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ఆ వార్డు సభల్లోనే రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు కూడా మంజూరు చేస్తామని చెప్తున్నారు. ఇక ప్రజావాణిలో అంటే హైదరాబాదు ప్రజాభవన్లో కూడా భారీ ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం అయితే దరఖాస్తులు అయితే ఇస్తున్నారు. ఇక జవాబుదారీతనం పెంచేలా జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రత్యేక చర్యలు. సమయం వృధా కాకుండా ప్రజలు, సందర్శకులు అందరూ కూడా అధికారులను కలిసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో అందుబాటులోకి ఒక ప్రత్యేక యాప్ తీసుకొస్తామంటూ చెప్తున్నారు. ఇక ప్రజలందరూ కూడా తమ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ, రేషన్ కార్డులకు సంబంధించి కానీ, ఇతర ఇంటి పన్నుకు సంబంధించి కానీ, మీ నాలా సమస్యలు, వాటర్ సమస్యలు, ఈ విధంగా మీ జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి సమస్యకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ని కలవడానికి ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజలందరూ కూడా కలవచ్చు జీహెచ్ఎంసీ కమిషనర్ని. తర్వాత అదేవిధంగా ప్రజాప్రతినిధులు అయితే సాయంత్రం
5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రజాప్రతినిధులందరూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలం భర్తీ గారిని అయితే కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ఒక జీహెచ్ఎంసీ కమిషనర్ ఒక యాప్ను కూడా తీసుకురావాలని చూస్తున్నారు ఫిర్యాదుల కోసం. మీ ఎవరికైనా సమస్య ఉంటే ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇతర ఏ సమస్య ఉన్నా కానీ ఆ యాప్లో మీరు మీ యొక్క ఫిర్యాదుని ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. మీరు ఏ టైంలో ఏ అధికారిని ఏ వార్డులో ఎప్పుడు ఎలా కలవాలో కూడా మీకు ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది. దాని ద్వారా మీరు టైం వేస్ట్ కాకుండా మీరు కరెక్ట్ ఆ టైంకి వెళ్ళి మీ సంబంధిత అధికారికి కలిసి మీ యొక్క ఫిర్యాదుని పరిష్కరించుకునే విధంగా కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలం భర్తీ గారు అయితే ఒక యాప్ను కూడా తీసుకురావాలని చూస్తున్నారు. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఏది ఏమైనా ఫిబ్రవరి 2వ వారం 3వ వారం వరకు అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి వార్డు సభలు నిర్వహించి అందులోనే మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. సరే ఏది ఏమైనా ప్రస్తుతానికైతే మీ సేవలో రేషన్ కార్డులకు సంబంధించి కొత్త అప్లికేషన్లు తీసుకోవడం లేదు. మళ్ళీ మీకు ఎవరైనా అప్లై చేసుకోకపోతే వార్డు సభల్లోనే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వారే ఎవరైతే అప్లై చేసుకున్నారో రేషన్ కార్డుల కోసం వాళ్ళే మీ సేవలో ప్రభుత్వమే ఆన్లైన్లో మీ సేవ రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ మొత్తం ఆన్లైన్ చేస్తారు. ప్రజలెవరు కూడా మీ సేవలకు వెళ్ళొద్దని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదండి జీహెచ్ఎంసీ పరిధిలోని ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులకు సంబంధించిన ప్రజెంట్ అప్డేట్. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తలేరు చాలామంది, లైక్ చేయండి. నాకు మోటివేషన్ లాగా ఉంటుంది మీకు భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ అందించడానికి. విష్ ఆల్ ద బెస్ట్. మీకు అందరికీ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఖచ్చితంగా రావాలి. వచ్చే వరకు మన ఛానల్ మీకు కోఆపరేట్ చేస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.